గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. నవంబర్ 10న ఢిల్లీ ఎర్రకోట దగ్గర జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్ కేసులో కీలకమైనటువంటి ఆధారాల్ని పోలీసులు సేకరించారు. అందులో ప్రధానంగా కోడ్ వర్డ్స్లో వాళ్ళు ఆ సమాచారాన్ని ఎలా ఎక్స్చేంజ్ చేసుకునేవాళ్ళు అనే దాన్ని డీకోడ్ చేశారు దర్యాప్తు సంస్థలు. బిర్యానీ, దావత్ అనే ఈ కోడ్ వర్డ్స్తో పేలుడికి సంబంధించినటువంటి సంభాషణని ఒకరి నుంచి ఒకరికి ఎక్స్చేంజ్ చేసుకున్నట్టుగా ఐడెంటిఫై చేశారు. ఎట్ ద సేమ్ టైం టెలిగ్రామ్ యాప్ ద్వారా 42 వీడియోలు విదేశాల్లో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థల నుంచి, హ్యాండ్లర్ల నుంచి వచ్చాయి. ఆ 42 వీడియోల్లో కూడా డూ ఇట్ యువర్ సెల్ఫ్ అనేటువంటి వీడియోలు, బాంబుని మనకి మనం ఎలా తయారు చేసుకోవచ్చు అని చెప్పే వివరించేటువంటి 42 వీడియోలు టెలిగ్రామ్ ద్వారా వీళ్ళకి అందాయి అనే దాంతో పాటుగా బిర్యానీ అంటే పేలుడు పదార్థము, దావత్ అంటే నిర్దిష్టమైనటువంటి సంఘటన, అలా వాళ్ళు కోడ్ వర్డ్స్తో ఎక్స్చేంజ్ చేసుకున్నారు అనేటువంటి మాటని దర్యాప్తు సంస్థలు అయితే ఐడెంటిఫై చేశాయి. పాకిస్తాన్ కేంద్రంగా రన్ అవుతున్నటువంటి జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ ఆ మాడ్యూల్ని, వైట్ కాలర్ టెర్రరిజం మాడ్యూల్ని డెవలప్ చేసింది. దాంతో ఢిల్లీ, గురుగ్రామ్, ఫరీదాబాద్లో కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని 200 శక్తివంతమైన ఐఈడీలను తయారు చేయడానికి నెలల తరబడి ప్రణాళికలు చేశారు. ఇవన్నీ కూడా ఆ 42 వీడియోలు, బాంబులని మనంతట మనం ఎలా తయారు చేసుకోవచ్చు అని తెలియచెప్పే వీడియోలోని టెలిగ్రామ్ యాప్ ద్వారా వీళ్ళకి అందజేశారు. దాంతో ఐడెంటిఫై చేశారు శక్తివంతమైనటువంటి 200 ఐఈడి బాంబులని వీళ్ళు తయారు చేయొచ్చు అనే దాన్ని ఐడెంటిఫై చేశారు. దానికోసం నెలల తరబడి ప్రణాళికలు చేశారు. సురక్షితమైనటువంటి మెసేజింగ్ యాప్లు ఏవైతే ఉన్నాయో వాటిని యూస్ చేసుకునే ఈ సమాచారాన్ని ఎక్స్చేంజ్ చేసుకున్నారు అనేది ఐడెంటిఫై చేశారు. అందులోనూ సాధారణంగా మనం యూస్ చేసేటువంటి బిర్యానీ, దావత్ ఇవైతే పెద్దగా ఎవరికి అనుమానం రాదు అనే ఉద్దేశంతో వాటిని యూస్ చేసినట్టుగా అయితే ఇప్పుడు ఐడెంటిఫై చేశారు. దీంతో పాటుగా జమ్మూ కాశ్మీర్లోని పోషియానికి చెందినటువంటి మత గురువు మౌల్వీ ఇర్ఫాన్ అహ్మద్ ఉగ్రవాద మాడ్యూల్ని రూపొందించడంలో కీలక పాత్ర వహించాడని, ఈయనే ఉమర్ నబీకి కూడా అత్యంత సన్నిహితంగా ఉన్నారు. ఈ ఇద్దరే అల్-ఫలాహ్ యూనివర్సిటీకి చెందినటువంటి విభిన్నమైనటువంటి వ్యక్తుల దగ్గర నుంచి ఎవరికైతే లైక్ మైండెడ్ పీపుల్ ఉన్నారో వాళ్ళందరినీ జైషే మహమ్మద్కి వర్క్ చేయడంలో భాగంగా, అలాగే వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్లో వారందరినీ పని చేయించడంలో సహకరించారు, వాళ్ళని ఒప్పించారు అనేటువంటి మాట. ఉమర్ నబీతో పాటుగా మౌల్వీ ఇర్ఫాన్ అహ్మద్ చాలా కీలకంగా వ్యవహరించారని అయితే ఐడెంటిఫై చేశారు. దాంతో పాటుగా మరికొంతమంది హ్యాండ్లర్లను కూడా ఇందుకు యూస్ చేసుకున్నారు అనేటువంటి మాటనైతే ఐడెంటిఫై చేశారు. ఇందులోనూ ఇటీవల జరిగినటువంటి ఈ ఉగ్రవాద ఘటనకి సంబంధించి 42 వీడియోల్లో అయితే వారికి అందాయి అనే దాంతో పాటుగా ఇంకొక కీలకమైనటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా సేకరించారు. మహమ్మద్ షాహిద్ ఫైజల్ అనేది ఇది విదేశాల నుంచి వచ్చేటువంటి ఒక హ్యాండ్లర్, అంటే ఆ పర్సన్ పేరు మహమ్మద్ షాహిద్ ఫైజల్. ఈయనని సేవ్ చేసుకోవడం కూడా కోడ్ వర్డ్స్లో ఆయన పేరుని సేవ్ చేసుకున్నారు. కల్నల్, ల్యాప్టాప్ బాయ్, భాయ్ అనేటువంటి పేర్లతో ఆయనని సేవ్ చేసుకున్నారు ఈ ఉగ్రవాదులు అనేది కూడా ఐడెంటిఫై చేశారు. ఆయన టెర్రర్ మాడ్యూల్ని కర్ణాటక, తమిళనాడులో గతంలో జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్ కేసులకు సంబంధించి ఈ మహమ్మద్ షాహిద్ ఫైజల్ దానికి రూపకల్పన చేశారు అనేది కూడా ఐడెంటిఫై చేశారు. సో కర్ణాటక, తమిళనాడులో బాంబ్ అటాక్స్ అనేవి 2020 నుంచి జరిగాయి. వాటి వెనకాల కీలకమైనటువంటి సూత్రధారి ఈ ఫైజల్ అనేది ఐడెంటిఫై చేశారు. అందులోనూ ప్రధానంగా కోయంబత్తూరులో కార్ సూసైడ్ బాంబ్ బ్లాస్ట్ అనేది జరిగింది 23 అక్టోబర్ 2022న. అది యాక్సిడెంటల్గా మంగళూరులో ఆటో రిక్షాలో బ్లాస్ట్ అనేది కూడా జరిగింది నవంబర్ 20వ తారీఖు 2022న. దీంతో పాటుగా బెంగళూరు రామేశ్వరం కేఫ్లో బ్లాస్ట్ అనేది జరిగింది మార్చి 1 2024న. దీన్నన్నిటి వెనకాల ప్రధానమైనటువంటి సూత్రధారి, మాస్టర్ మైండ్ షాహిద్ ఫైసల్గా ఐడెంటిఫై చేశారు. షాహిద్ ఫైసల్నే జాకీర్ ఉస్తాద్ అని కూడా పిలుస్తుంటారు. ఆయన తన గ్రాడ్యుయేషన్ తర్వాత అంటే 2012లో బెంగళూరు నుంచి మిస్ అయిపోయారు. మిస్ అయిన తర్వాత ఆయన్ని
28 ఏళ్ల వయసులో 2012లో మిస్ అయిన తర్వాత లష్కరే తోయిబాతో కీలకమైనటువంటి సంబంధాలు, వాళ్ళతో అటాచ్మెంట్ అనేది కూడా కొనసాగించాడు అనేది. ఆ తర్వాత ఈయన ఈ టెర్రర్ మాడ్యూల్ కి సంబంధించి అటువైపు డాక్టర్లని, ఇంజనీర్లని, సిటీకి చెందినటువంటి ఇతర పర్సన్స్ కూడా ఇన్వాల్వ్ చేశాడు అనేటువంటి మాటని ఐడెంటిఫై చేశారు. ఆ తర్వాత మెల్లిమెల్లిగా తన నెట్వర్క్ ని పెంచుకున్నాడు. దీంతో పాటుగా సిరియా టర్కీ బార్డర్లో ఫైజల్ తన కార్యకలాపాలని కూడా కొనసాగించాడు అనేది. ఆ ఫైజల్ ఇప్పుడు వైట్ కాలర్ టెర్రరిజం అటాక్ కి సంబంధించి అందులో కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు అనేది ఐడెంటిఫై చేశారు. దీంతో పాటుగా ఫైజల్ తమిళనాడులో జరిగినటువంటి రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ కి సంబంధించి ఆయన ప్రధాన పాత్ర ఉంది అనేది ఎన్ఐఏ కూడా ఐడెంటిఫై చేసింది. ఈ నేపథ్యంలోనే ఇంకొక ముందడుగుగా భావిస్తున్నారు ఇప్పటికైతే జరిగినటువంటి ఈ అటాక్స్ కి తోడుగా ఇప్పుడు ఐడెంటిఫై చేసినటువంటి ఈ పర్సన్స్. ఉమర్ నబీ చాలా కీలకంగా అయితే ఇందులో ఉన్నాడు. దానికి ఫైజల్ కూడా కోఆపరేషన్ అనేది ఉంది. ఎట్ ద సేమ్ టైం 2900 కేజీల పేలుడు పదార్థాలతో పాటుగా 300 కేజీల అమ్మోనియం నైట్రేట్, వీటన్నిటిని పట్టుకున్న తర్వాత వచ్చినటువంటి డెవలప్మెంట్స్, వాటిని చూసిన తర్వాతే ఉమర్ నబీ తనను సూసైడ్ బాంబర్ గా కాకుండా బలిదాన్ ఆపరేషన్ కోసం యూస్ చేసుకుంటున్నట్టుగా ఆ పేలుడు కంటే ముందు అంటే నవంబర్ 9న సెల్ఫీ వీడియోను కూడా ఆయన రిలీజ్ చేసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఒక నెక్సెస్ అయితే ఉంది, ఒక నెట్వర్క్ అనేది అయితే ఉంది అనే దాన్ని ఐడెంటిఫై చేశారు. సో ఇప్పటికైతే వాళ్ళంతటి వాళ్లే బాంబుల్ని తయారు చేసుకునేటువంటి టెక్నాలజీని డెవలప్ చేసుకున్నారు. దానికి సంబంధించి యూట్యూబ్లో ఏవేవైతే అవైలబుల్గా ఉన్నాయో వాటిని వీరికి చేరవేయడానికి ఒక సురక్షితమైనటువంటి యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే యూస్ చేసుకున్నారు అనే దాంతో పాటుగా జైషే మహమ్మద్కి చెందినటువంటి హంజల్లా అనే హ్యాండర్ను పేలుడికి నిందితుడైన డాక్టర్ ముజమిల్ షకీల్కు బాంబు తయారీ వీడియోలను పంపించినట్టుగా అయితే ఐడెంటిఫై చేశారు. దీంతో అక్కడ ఉన్నటువంటి పోషియాన్లో ఉన్నటువంటి మత గురువు మౌల్వి అయినటువంటి ఇర్ఫాన్ అహ్మద్ కూడా ఉగ్రవాద మాడ్యూల్ని కీలకంగా ఆయన రూపొందించాడు అనేది ఐడెంటిఫై చేశారు. దీంతో పాటుగానే ఇంకొక ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి వ్యక్తి షకీల్ పేలుడు పదార్థాలను ఈయన రవాణా చేయడంలో చాలా ఎక్స్పర్ట్గా చెప్తూ ఉంటారు. ఢిల్లీలో ఉపయోగించినటువంటి బాంబు పేలుడు కోసం ఉపయోగించినటువంటి I-20 కార్ని కూడా ఆత్మాహుతి దాడికి యూస్ చేయడంలో షకీల్ కీలకమైనటువంటి పాత్రని వహించాడు అనేది తేల్చారు. దీంతో పాటుగా షకీల్ మెడికల్ ప్రాక్టీస్ నర్గా కూడా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఆ మెడికల్ దాన్ని అయితే రద్దు చేసినట్టుగా ఐడెంటిఫై చేశారు. సో దీంతో పాటుగా ఇప్పటికీ అల్ఫలా యూనివర్సిటీకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి డాక్టర్లే ఇందులో కీలకమైనటువంటి పాత్ర పోషించారు. వైట్ కాలర్ టెర్రర్ నెట్వర్క్ని డెవలప్ చేయడంలో అల్ఫలా యూనివర్సిటీ ప్రొఫెసర్లు, అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు ఉన్నారు అని చెప్పిన తర్వాత కూడా అక్కడ ఉన్నటువంటి MBBS సీట్ల కోసం 150 సీట్లని ఫిల్ చేయడానికి అడ్మిషన్స్ అనేవి వచ్చాయి అంటే అక్కడ ఎలాంటి నెట్వర్క్ పనిచేస్తుంది. నిజంగా ఆ 150 సీట్ల కోసం కూడా అడ్మిషన్స్ వచ్చాయి అంటే అసలు ఆ టెర్రర్ మాడ్యూల్ గురించో లేకుంటే అల్ఫలా యూనివర్సిటీ చేస్తున్నటువంటి కార్యకలాపాల గురించో ఐడెంటిఫై చెయ్యట్లేదా అనేటువంటి ఒక మాట కూడా వినిపిస్తోంది. సో 2025-26 అకాడమిక్ ఇయర్కి సంబంధించి 150 MBBS సీట్ల కోసం ఇక్కడ అప్లై చేసుకుంటున్నట్టుగా అయితే అనౌన్స్ చేసింది కాలేజ్ అఫీషియల్స్. అయితే దానికి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ ని కూడా రిలీజ్ చేసింది. సో ఇక అల్ఫలా యూనివర్సిటీ నేషనల్ మెడికల్ కమిషన్ NMCకి సంబంధించి అక్రిడేషన్ ని కూడా తీసుకుంది. ఈ అక్రిడేషన్ 2019లో అయితే వచ్చింది. దీంతో పాటుగా అల్ఫలా యూనివర్సిటీకి చెందినటువంటి మెడికల్ సైన్స్ అండ్ రీసెర్చ్ సెంటర్ అల్ఫలా యూనివర్సిటీ దీంట్లో అప్రూవల్ అనేది రావడంతో పాటుగా ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ యాక్టివిటీస్ వీటన్నిటి మీద కూడా UGC అండ్ అక్రిడేషన్ కి సంబంధించి ఇప్పుడు ఫోకస్ పెట్టాల్సినటువంటి అంశం కూడా కనిపిస్తోంది. సో ఇప్పటికైతే రోజులు గడుస్తున్న కొద్దీ నవంబర్ 10న ఇన్సిడెంట్ జరిగింది. ఆల్మోస్ట్ ఇప్పటికి 12 రోజులు గడిచిన తర్వాత మెల్లిమెల్లిగా దానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఆధారాలని, కీలకమైనటువంటి సమాచారాన్ని దర్యాప్తు సంస్థలు అయితే సేకరిస్తున్నాయి. ఆ రోజు బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు కూడా ఐడెంటిఫై చేశారు. రెగ్యులర్గా జరిగేటువంటి IED కావచ్చు లేకుంటే RDX అమ్మోనియం నైట్రేట్ పేలుడు అయితే అది కాదు. ఒకవేళ అలాంటి పేలుడు పదార్థమే కనుక ఉండి ఉంటే రెగ్యులర్గా జరిగేటువంటి బాంబ్ బ్లాస్ట్ కనుక ఆ రోజు రెడ్ ఫోర్ట్ దగ్గర నవంబర్ 10న జరిగి ఉంటే
విపరీతమైనటువంటి శబ్దం ఉండేది. దాంతో పాటుగా అక్కడ తీవ్ర స్థాయిలో భారీ గొయ్యి కూడా పడి ఉండేది. ఎట్ ద సేమ్ టైం అక్కడ ఉమర్ నబీతో పాటుగా ఇతరులు మరణించినటువంటి వారి శరీరాల్లో ఈ బాంబు శకలాలు అనేవి కూడా కనిపించేవని. బట్ అక్కడ భారీ గొయ్యి లేదు, ఆ తర్వాత బాంబు శకలాలు కూడా మానవ శరీరాల్లో కనిపించలేదు. కాబట్టి ఇది సరికొత్త తరహా బాంబ్ బ్లాస్ట్ అనేది అయితే ఐడెంటిఫై చేశారు. దానికి సంబంధించి ఇప్పుడు టెలిగ్రామ్ యాప్ ద్వారా వచ్చినటువంటి 42 బాంబు తయారీకి సంబంధించినటువంటి వీడియోలు, దాంతో పాటుగా సమాచారాన్ని సేకరించడానికి ఉపయోగించినటువంటి కొంతమంది హ్యాండ్లర్లు, వీటికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయితే దొరుకుతున్నాయి. అందులో బ్రేక్ త్రూ దొరికినట్టుగానే ఐడెంటిఫై చేసుకోవచ్చు. బట్ ఇప్పటికి కూడా అటు జైషే మహమ్మద్ కానీ లేకపోతే ఎవరైతే ఈ మాడ్యూల్ను డెవలప్ చేసినటువంటి హ్యాండ్లర్లు ఉన్నారో వారు మాత్రం మేము అటాక్ చేశామని చెప్పకపోయినప్పటికీ పిఓకేకి చెందినటువంటి మాజీ ప్రధాని మాత్రం తమకు చెందినటువంటి వీరులే ఈ దురాగతానికి పాల్పడ్డారు, మేము చెప్పాము, చేసి చూపించాము అనేటువంటి మాట చెప్పారు. దీంతో పాటుగా పాక్ రక్షణ శాఖ మంత్రి కూడా ఇంకొక మాట అన్నారు. సో భారతదేశం యుద్ధానికి కాలు దూవుతోంది కాబట్టి మేము ఎనీ టైం రెడీగా ఉన్నాం, అన్నిటికీ మేము సిద్ధంగా ఉన్నాము అనేటువంటి మాట. సో ఇండైరెక్ట్గా అది పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థల నుంచి జరిగినటువంటి ఆపరేషన్ మాడ్యూల్గా ఐడెంటిఫై చేసినప్పటికీ ఇప్పుడు కంప్లీట్గా ఎవరి ద్వారా ఇది ప్రేరేపితంగా అయింది, ఎవరి ద్వారా ఇది జరిగింది అనేది ఐడెంటిఫై చేసే పనిలో అయితే దర్యాప్తు సంస్థలు ఉన్నాయి. ఓవరాల్గా ఈ లేటెస్ట్ టెక్నాలజీని, అందులో సురక్షితమైనటువంటి సమాచారాన్ని చేరవేసేటువంటి యాప్లని యూస్ చేసుకోవడం, ఎట్ ద సేమ్ టైం ఫారిన్ క్రౌడ్ ఫండింగ్ రావడం, వీటన్నిటికీ సంబంధించి వెనకాల పెద్ద నెట్వర్కే ఉంది అనేటువంటి వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.